లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనతో మాట్లాడడానికి ప్రభువారు ఇచ్చిన వాక్య సందేశం కొరకే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడు 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 నిత్యము దూతలతో భక్తులతో ప్రార్థింపబడుతున్న మా పరలోకపు తండ్రి, నాయన ఈ సమయంలో మీ కృపా కరుణా కటాక్షాలను బట్టి మీ పాదాలు కుట్లాన్ని వందనాలు స్తోత్రాలు. ప్రభువా, దినాలు జరిగిపోతుండగా మీ కార్యము నూతనపరచండి. మా జీవితాల్లో ఆధ్యాత్మికంగా ప్రభువా మేము ఉన్నతమైన మెట్టుకు ఎదుగునట్లు మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ప్రభువా, ఎన్నోసార్లు మేము ప్రార్థించినప్పుడు ఫలితాలు రాకపోతే నిరాశ చెందుతాం తండ్రి. కానీ మానవులం కదా ప్రభువా, మా బలహీనతలను బట్టి మా ప్రార్థనను బట్టి మా దోషం బట్టి మేము చనిపోవలసిన వారమై ఉండగా మమ్మల్ని కరుణించి మా కొరకు మా స్థానంలో మీ విలువైన ప్రాణాన్ని పెట్టి మీరు చనిపోయి ప్రభువా తిరిగి లేవడం ద్వారా మాకు ఇచ్చిన రక్షణానందం కొరకే, మరణ జయం కొరకే మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా దీనులు మొరపెడుతూ ఉన్నారు, వారి మొదలను ఆలకించండి. ఎవరికి ఎలాంటి బలహీనతలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రభువా వాక్యం ద్వారా వినబడుతున్న ప్రతి బిడ్డనైనా లార్డ్స్ వాయిస్ ఛానల్ వింటున్న ప్రతి సోదరుని సోదరీలను వారి కుటుంబాలను ప్రత్యేకమైన మీ దీవెనలకు పాత్రలుగా చేసి వారికి కొన్ని సమస్యల నుంచి విడుదల దయచేయమని, నూతన పరిశుద్ధ ఆనందంతో వారిని నింపమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మీతో మాట్లాడడానికి మరి ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు. మరి చాలా క్విక్గా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. మనకి అప్పుడే ఈ సంవత్సరంలో ఆరో నెలలోనికి మనం ప్రవేశపెట్టబడ్డాం. దేవుని యొక్క కృప మన పట్ల అపారంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది మనతో యాత్రలో మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ సంవత్సరం ఆది నుండి ఇప్పుడు దాకా మనతో కాలు పెట్టిన అనేక మంది లేకపోవచ్చు. కేవలం మనం గొప్పవారమని కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి సజీవంగా ఉన్నాం. దేవునికి వందనాలు స్తోత్రాలు. అయితే ప్రియులారా, నాకు ఈ మధ్య చాలామంది వేస్తున్న ప్రశ్న ఏమిటంటే, మేడం మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మరి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి సమాధానం ఇవ్వాల్సింది దేవుడు కదా, మనల్ని సృజించిన వాడు, మనను మంచిగా ఉండాలని ఆశించేవాడు దేవుడని మీరు చెప్తారు. మరి మేము ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మాకు సమాధానం రావటం లేదు. మరి దేవుని ఉద్దేశం ఎలా ఉంది మా పట్ల? మా ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడా లేదా? ఎందుకు అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు మనకి ప్రార్థన అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకున్నట్టయితే, ప్రార్థించుట అనగా మనము దేవునితో మాట్లాడుకుంటా లేదా దేవునితో సంభాషించుట, దేవుని అడుగుట. కాబట్టి ప్రార్థన గురించి అనేక మంది భక్తులు రకరకాలుగా వాటిని గురించి డిఫైన్ చేశారు. కొంతమంది ఏమన్నారంటే, ప్రార్థన అనేది నీ జీవితంలో ఎలా ఉండాలట, శ్వాస నిశ్వాసంలాగా ఊపిరి పిలుస్తున్నావు వదులుతున్నప్పుడు కూడా ప్రార్థన అలాగ ఉన్నప్పుడే దేవుడు నీ యొక్క ప్రార్థనని అంగీకరిస్తాడని. కొంతమంది ఏంటంటే, మనం బైబిల్లో చూస్తాము, అపోస్తలుడైనటువంటి యోహాను గారు తను రాసిన పత్రికలో ఏమంటారంటే, ప్రార్థన అనేది ఎలా ఉంటుంది అంటే, మొదటి పత్రిక 5వ అధ్యాయం కనుక మనం చూసినప్పుడు ప్రార్థన ఏ విధంగా మనం సిద్ధపరచుకొని ఉండాలి అన్నది వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన చేయటం అంటే దేవుణ్ణి మనం నమ్మి ఒక ఇష్యూని మనం అడగటం, మరి అది మన జీవితంలో జరగాలని మనం కోరుకుంటాం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన అనేది ఎలా ఉండాలి అంటే గనక, మరి మనం దేవుని కుమారునందు నామందు విశ్వాసం ఉంచుతున్న మనము మన నిత్య జీవం గలవారమని తెలుసుకుంటున్నాం కదా. అండ్యూ యోహాను సువార్తికుడు ఏమంటాడంటే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దేవుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏంటి అంటే గనక, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించును. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడే ఆయన మన మనవి ఆలకిస్తాడట. రెండో విషయం ఏంటంటే, మనం ఏమి అడిగినానో ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగినేడలా మనం ఆయన వేడుకొన్నవి మనకి కలిగినవని ఎరుగుదాము. కనుక మనం నిజంగా దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనవై ఆలకిస్తాడని మనం తెలుసుకునేడలా మనము ఆయన వేడుకున్న వాటి అన్నిటినీ కూడా మనకి కలుగుతాయి అన్నది మనం నిజంగా మనస్ఫూర్తిగా నమ్మిక
ఉంచుతావు, నీ నమ్మిక చెప్పునే నీకు జరుగునుగాక అని వాక్యంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనకి ప్రార్థన అనేది ఎలా ఉండాలి అంటే, ముందుగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించినది, అది ఆయనలో మనకు కలిగినటువంటి ధైర్యం. కాబట్టి చార్లెస్ కామన్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, ప్రార్థన అనేది ఎప్పుడంటే మనం గత కాలంలో మనం చాలా వింటూ ఉన్నాం, భక్తులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయని. కానీ ఈ దినాల్లో ఎందుకు జరగటం లేదు అంటే, ఏలియా లాంటి ప్రార్థన లేకపోవటం వల్ల దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదా? ఆయన ఏలియా ఏ దేవుడికైతే ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు మన దగ్గర సజీవుల్లో లేడా? కానీ ఏలియా వంటి వారు తనను పిలవాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు అంటాడు. కాబట్టి ఏలియా వంటి నమ్మకం కలిగి ప్రభువారిని అడిగి పొందుకోవాలి. ఆయన ప్రార్థించినప్పుడు ఏలియా మన వంటి స్వభావం కలవాడే, కానీ ఆయన ప్రార్థించినప్పుడు వర్షం కావాలి అంటే కురిసింది, వర్షం వద్దు అంటే 3.5 సంవత్సరాల వర్షం రాలేదు. మరి కొంతమంది ఏమంటారంటే, మనకి హెలెన్ కిల్లర్ అని ఆమె ఏమంటారంటే, ఒకవేళ నీకు ఒక సమస్య వచ్చింది అనుకుంటే కనుక నీవు ఈ లోకంలో ఒక యుద్ధం చేసేటువంటి అవకాశం నీకు వచ్చిందనమాట. అంటే ఏంటంటే, మన జీవితంలో ఒక అంశాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాము అంటే కనుక, మరి విశ్వాసానికి కర్తయ్య దాన్ని కొనసాగించేవాడి వైపు, ఆయన వైపు మనం చూస్తూ మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. కనుక నీకోసం అప్రయత్నంగా ఇప్పుడు దేవుడు ఒక తలుపు తెరుస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీలో విశ్వాసం అనేటువంటి తలుపును ఆయన తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ గెలిచేవే అనుకో, అది ఒక విజయం. ఓడిపోతే నష్టమేముంది? దేవుని అడిగావు, అవ్వలేదని నువ్వు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కానీ నిజానికి ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ జీవితంలో అనుభవించినప్పుడు మనం ఎంతగా దేవుని అడుగుతామో, జరగకపోతే అంతగా మనసులో నలిగిపోతాం. ఆత్మ ఎంతగానో వ్యాకుల పడుతుంది. ఒక జీవితము ఇంతగా అడుగుతున్నాం, దేవుడు ఎందుకు నా పట్ల చేయటం లేదు అనేటువంటి ఒక వేదన మనకి ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. కన్నీటితో ప్రార్థించే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, కన్నీటితో సమస్యలను దేవుడి దగ్గర చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, ఆయన ఇచ్చే సమాధానం కోసం ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అనుకున్న రిజల్ట్ ప్రకారం జరగటం లేదు. అంటే మనం అనుకునేటువంటి మార్గము దేవునికి ఇష్టం లేదా, లేకపోతే మనం దేవుడు ఒక విధంగా చేయబోతే మనం ఇంకోలాగా ఆశపడుతున్నామా? ఈ ఆలోచనలో కూడా మనం తేడా ఉందని అనిపిస్తుంది. కనుక నీకు ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు నీకు ఒక యుద్ధం చేసే అవకాశాన్ని గెలిపిస్తున్నట్టు. కాబట్టి ఒకవేళ గెలిస్తే విజయాన్ని పొందుతావు, ఓడిపోతే అది ఒక విధమైన తీపి అనుభవంగా, చేదు అనుభవం అయినప్పుడు కూడా కొద్ది కాలం తర్వాత దాని వెనుకున్న మేలేంటో నీకు తెలిసినప్పుడు అది ఒక తీయటి అనుభవంగా, అనుభూతిగా మిగిలిపోతుంది. కాబట్టి మార్టిన్ లూథర్ గారు ఒకసారి ఏమన్నాడంటే, ఇవాళ నాకు చాలా పని ఉంది అన్నాడట. ఏంటి అంత పని ఏంటి అని వారి శ్రీమతి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఎలా ఉందంటే, నాకున్న సమస్యలకి నేను మరి 3 గంటలు ప్రార్థన చేయకపోతే సాతాను గెలుస్తాడు. అంటే నీ ప్రార్థనకి సమాధానం రావాలి అంటే నువ్వు దేవునితో మరి అనుసంధానం కలిగినటువంటి ప్రార్థన, నీ ఆత్మ పరమాత్మతో ఏకమయ్యేటువంటి ఆ యొక్క హృదయపూర్వకమైన సంబంధం కలిగిన ప్రార్థన అవసరం అని మార్టిన్ లూథర్ గారు చెప్తా ఉన్నారు. మనం మత్తయి సువార్తికుడు రాసిన గ్రంథంలో 21వ అధ్యాయం 22లో అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల, మీరు వేటిని అడుగుతున్నారో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురు. అడుగుతాం కానీ మనలో ఆ విశ్వాసం లేకపోతే అదేది ఏంటంటే గాలికి చెప్పేటువంటి మాటల్లాగా మనం పోలి ఉంటాం. కనుక మనం ఏంటంటే దేవుని సన్నిధిని గడపడానికి మనం ఎంత సమయం కేటాయిస్తేనే అప్పుడు అపవాది పట్ల మనకు విజయం వస్తుంది. అంటే లేకపోతే మన అపవాది గెలిచేస్తాడు అనేది మరొక ఆయన చెప్తున్నటువంటి మాట. కాబట్టి నీవు దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పుడే దేవుడు ఈ లోకంలో నీకు ఎలా జీవించాలో నేర్పుతాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్లకుండా లోకం దగ్గరే ఉండి నువ్వు దేవుడు నాకేం చెప్పడం లేదంటే నీకేం దేవుడు నేర్పించడు. కనుక ఈ లోకంలో దేవుని సహవాసం కంటే మించింది మరి ఏమీ లేదని నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు
ఆయన గైడెన్సు, ఆయన డైరెక్షను మన వెనక మన నీడ ఎలా ఉందో అలాగా మనకు తోడుగా ఉంటుందని మరొక ఆయన చెప్తా ఉన్నాడు. చార్లెస్ స్పర్జన్ గారు ఏమంటారంటే, దేవుని విడిచి నాశనం కావడానికి మొదటి 10 కారణాలు వెతుక్కుంటే 9 కారణాలు ఏంటంటే నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడమే కారణమని ఆయన చెప్తాడు. కాబట్టి ప్రార్థన అనేది ఇంపార్టెన్స్లో మనకు అర్థమవుతుందంటే, నువ్వు పొంది ఉన్నామని, అది దేవుని చిత్తానుసారంగా మనం ఏది ఆయన అడిగినను అది ఆయన మనకి దయచేయను అనేటువంటి విషయాన్ని మనం పొందుకున్నామంట. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మరి మనం 14వ వచనం నుంచి 15వ వచనం కనుక చూసినట్టయితే మనకు అర్థమవుతా ఉంది మనం ఎలాగా దేవుని యందు విశ్వాసము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. అందుకే ప్రభువు అనేక మంది ముట్టుతూ నువ్వు విశ్వాసం గలదానివే సమాధానంగా వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. కనుక మన బైబిల్లో ప్రార్థన ఎలా చేయాలి? మోకరించి చేయాలా, కూర్చుని చేయాలా? కూర్చుని చేయాలని 2 సమూయేలు 7:18 ఉదాహరణ చెప్తా ఉంది. నిలబడి చెయ్యొచ్చని మత్తయి సువార్త 11:25లో చెప్తా ఉంది. మోకరింపు ప్రార్థన లూకా 22:41. అలాగే మరి కింద పడి ప్రార్థన చేయాలి, సాష్టాంగపడి ప్రార్థన చేయాలి, మత్తయి 26:39. అలాగే బయట బహిరంగంగా చేయొచ్చని, పబ్లిక్లో ప్రేయర్ చేయొచ్చు. రెండోది ప్రైవేట్గా కూడా ప్రేయరు చేయవచ్చు అని చెప్పి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రార్థనలు ఎలా చేయాలంటే, పబ్లిక్లో ఎలా చేయాలన్న దానికి 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం చెప్తుంటే, మరి నీ వ్యక్తిగతంగా రహస్యంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకొని నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు, నీ తండ్రి వైపు చూసి నువ్వు మోకరించినప్పుడు అద్భుతాలు నువ్వు చూస్తావని చెప్పి మనకి యొక్క దేవుని వాక్యము సెలవిస్తోంది మత్తయి సువార్త 6:6లో. కనుక ప్రార్థన గురించి బైబిల్ అటండి సుమారు 650 సార్లు చెప్పబడింది అని ఉంది. అయితే ఈ యొక్క 6వ అధ్యాయంలో ఎలా మనం ప్రార్థన చేయాలో మరి దేవుడు 6, 5, 7 అధ్యాయాలు మనకి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోక ప్రార్థన అంటే మొట్టమొదటిగా మనం వెళ్ళిపోయి ఒక లిస్ట్ అనమాట, ఒక తట్టబుట్టలో ఉన్నటువంటి ఒక పెద్ద లిస్ట్ తీసుకుని ఇది అది ఇది అని చాలామంది ప్రార్థన చేస్తాం. అసలు ప్రార్థన చేయాలంటే ఏమిటి, ఆ స్టెప్స్ ఏమిటి అన్నది ఆయన శిష్యులు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మొట్టమొదటిగా నేర్పించింది ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూస్తే కనుక యు మస్ట్ ప్రైజ్ గాడ్, దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? కీర్తన 95:2-3 వచనాల్లో దేవుని ఎలా స్తుతించాలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని సృష్టికర్తగా ఆరాధిస్తూ తద్వారా మన జీవితం ఆయనకు అనుకూలంగా మారినప్పుడు దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అంతేగాని ఏదో మాటలు చెప్పి నాకు లిస్టు ఇచ్చేసి ఒక అడుక్కునే వాళ్ళ గటగటక అన్నీ అడిగేస్తే దేవుడు నీకేమీ చేయడు. చాలామంది ప్రార్థన చేసినప్పుడు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ఆస్క్ యూ అని అంటారు. అంటే అసలు ముందు నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని కొనియాడాలి. ఎందుకంటే మహాకాశాలు పట్టజాలనంత దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, అనంత కోటికి జీవరాశికి ఆద్యుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలంటే ఎన్ని మాటలు ఎంత స్తుతి చేస్తే సరిపోద్దండి. కనుక పరలోక ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా మరి మనం వింటాం, పరలోకమందున మా తండ్రి నీ రాజ్యము వచ్చుగాక, నీ నామము మరి నీ చిత్తము నెరవేరునుగాక, మరి నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము ఎలా ఉంటుంది అన్నది మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మనం మరి రెండవది ఏంటంటే ఆస్క్ గాడ్, దేవుని నీ తప్పులు అపరాధాలు క్షమించాలి. నువ్వు అడిగేటప్పుడు ముందు నువ్వు చేసిన బేసిక్గా ఏంటంటే నువ్వు పాపివి అని గ్రహించాలి. నీ యొక్క మార్గాలన్నీ కూడా దేవుని మార్గాలకి వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించుకొని, ప్రభువా మరి నా తప్పులు క్షమించు, హావ్ మర్సీ అపాన్ మీ అని చెప్పి మన పాపములను క్షమించమని మన దేవుని అడగాలి. అందుకే దేవుడు పరలోక ప్రార్థనలు ఏం నేర్పారంటే, మన అపరాధాలు క్షమించబడాలంటే మనం ఎదుటివాని అపరాధాల ముందు క్షమించాలి. కనుక ఇది ఒక కండిషన్. మనం క్షమించబడాలి అంటే మనం మన పట్ల కఠినంగా ఉన్నవారి వైపు మాట్లాడకుండా, లేకపోతే మనకి వ్యతిరేకంగా ఉన్నవారంటే మనం అసహ్యాన్ని లేకపోతే ప్రతీకారాన్ని పెంచుకుంటే మన ప్రార్థన అంగీకరించబడదు. కనుక మన పాపాల క్షమాపణ దయచేయాలని, ఇతరుల యొక్క పాపాలని క్షమించడం గురించి చెప్పినప్పుడు మన జీవితంలో
మరి చాలా శాంతి, ఆటోమేటిక్గా శాంతి అనేది దొరుకుతుంది. మూడవది ఏంటంటే రిమెంబర్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడన్నది ప్రార్థన చేసినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోకుండా నీకు తోసినట్టు అడిగితే దేవుడు చేయడు. ఎందుకంటే నీ మనవి ఆలకించేవాడు ఆయనే కాబట్టి నీ కన్నీరు తుడిచేవాడు నేనే అంటాడు. నిన్ను విడువను, ఎడబాయను, నీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి దేవుడు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానని చెప్పినటువంటి దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని మనకి వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే గాడ్ ఈజ్ విత్ అస్, ఇమాన్యుయల్ గాడ్ ఈజ్ విత్ అస్, ఆయన మనకు తోడు నీడగా ఉంటానని సర్వలోకంలో పాపంలో నశించిపోతున్న మనుషుల కోసం ఆయన తన మహిమను విడిచిపెట్టి తండ్రి దగ్గర విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసునిగా రిక్తునిగా తాను తగ్గించుకుని ఎలాగ ఈ లోకానికి దిగి వచ్చాడో మనకు తెలుసు. కాబట్టి గాడ్ ఈజ్ విత్ యూ. మన దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం పాపంలో పడం, తప్పు చెయ్యం, శోధనలో పడం. ఎందుకే మరి ప్రభువారి గురించి మనం ప్రార్థన చెప్పి శోధన నుండి మమ్మలను తప్పించునుగా కానీ మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే 1 దశలోనికలో 5:17 కూడా మరి ప్రార్థన అనేది మనం చేస్తూ ఉంటాం. ఎలా అంటే ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే ప్రే వితౌట్ సీజింగ్, ఆత్మను ఆర్పకుండా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థిస్తామో ఆయన పనిలో మనం ఆయనతో గొప్ప పనులు పొందుకుంటాం, గొప్ప కార్యాలు సాధిస్తాం. 1 యోహాను 5:14 మనం చూస్తూ ఉన్నాం. అలాగే చివరిగా ప్రార్థనలో ఆమెన్ అన్నది మనం వింటున్నాం. అంటే జరుగునుగాక అని చెప్తూ మన దేవుని యొక్క ప్రార్థన, పరలోక ప్రార్థన ముగిస్తాం. అలాగే మనకి మధ్య ఉన్నటువంటి నిబంధన, దేవునికి మనతో ఉన్న నిబంధన మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి సంఖ్యాకాండం 5:22 ఉన్నట్టుగా ఆమెన్ అనేది మనం చెప్పగలుగుతూ ఉంటాం. ఈ భక్తుల్లో మరి డాక్టర్ పాల్ యాంగ్చో ఏమంటారంటే, అసలు మందిరానికి మనం ప్రతి ఒక్కరు వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు కొంచెం ముందుగా ఆరాధనకు ముందుగా వచ్చి మనం ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధమైన సర్వశక్తిని సన్నిధి మన ఆరాధనలు అంటే పరవళ్ళు దొక్కుతుందంట. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం దేవాలయానికి వెళ్ళి స్తుతించే ముందు ఆయన సన్నిధిలో మనం కొంతసేపు ముందుగా కనిపెట్టినప్పుడు పరలోకపు ఆత్మ మన మీదకి దిగటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కానీ దేవుడే ఆ పని చేసినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. సో వీ ఓన్లీ వర్క్ వెన్ వీ వర్క్, బట్ గాడ్ వర్క్స్ వెన్ వీ ప్రే. మనం దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. స్మిత్ విగ్జిల్ వర్త్ అని ఆయన ఏమంటాడంటే, నేను అసలు ప్రార్థించకుండా ఉండలేను, ప్రార్థనే నా జీవితం, ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనే నా లక్ష్యం, అది లేకుండా నేను బ్రతకలేను. వాట్ ఎమ్ ఐ ఈజ్ రైట్ నౌ ద ఓన్లీ ప్రే టు గాడ్ అని ఆయన చెప్తూ ఉన్నాడు. అగస్టిన్ భక్తుడు ఏమంటాడంటే, నేను ఇంతగా భక్తిగా అవ్వడానికి కారణం ఎవరు అని అనుకుంటే కనుక, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చి తిని అని ఆయన సాక్షించాడు. అగస్టిన్ గారి తల్లి మౌనిక తల్లి ఎంతగానో కన్నీటి ప్రార్థన, కుమారుడు మారు మనసు పొందాలని ఆవిడ చేసిన ప్రార్థన వల్ల ఆ కన్నీటి ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చేసానని చెప్పి అగస్టిన్ భక్తుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మరి జాన్ హైడ్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, మోకాళ్ళ మీద ఆయన గంటల తరబడి ప్రార్థించేవాడంట. కాబట్టి ఆయనకి ఒంటె మోకాళ్ళ ప్రార్థనా వీరుడు అనే పేరు. మనం ప్రార్థిస్తున్నాము అంటానికి మన మోకాళ్ళు, మన మడిమలు చూస్తే అవి నల్లగా ఉంటాయి. ఎవరైతే ఎక్కువ సమయం మోకరించి దేవుని సన్నిధిలో కనబెడతారో అది ప్రార్థనా జీవితం. కాబట్టి వాచ్మెన్ నీ అనేటువంటి ఆయన ఏమంటారంటే, ప్రార్థనలో దేవుని సహాయం కొరకు వేడుకునేవారు సమస్యను పట్టుదలతో కూడిన ప్రార్థనను దేవుని హస్తాలకి అప్పగించాలి. మనం ఏంటంటే సమస్యను మనమే మోసి దేవుడి మీద పెడుతున్నాం అంటాం, కానీ మనము దేవుని మీద మనం భారం పెట్టాం. కాబట్టి వాచ్మెన్ నీ గారు ఏమంటారంటే, మనం ప్రార్థనలో దేవుని సహాయం కొరకు కనిపెట్టినప్పుడు మన సమస్యను పట్టుదలతో ఆ ప్రార్థనలో దేవుని హస్తాలకి మనం అప్పచెప్పాలి, ఆయన చిత్తానికి అప్పచెప్పాలి. మనం ఏంటంటే మొరపెడుతున్నాం, కానీ మన మార్గాలు మనం వెతుకుతాం, మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉంటాం. బిల్లీ గ్రాహం గారికి ఒకసారి
ఒక భక్తుడు అడిగారంట, మీరు ఇంత గ్రాండ్గా ఇంత గొప్ప సేవకులు అయ్యారు, మీరు ఏ కార్యం చేసినా దేవుడు ఎంతో విజయాన్ని మీకు దయచేస్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా అనేక ఆత్మలు పట్టబడుతున్నాయి, దీనికి కారణం ఏంటి అని ఆయన అడిగితే ఆయన ఒకటే చెప్పాడంట, మీ పరిచర్య యొక్క రహస్యం ఏమిటి అని ఆయన అడిగినప్పుడు ఆయన 3 విషయాలు చెప్పాడంట. ఒకటి ప్రార్థన, రెండవ విషయం ప్రార్థన, మూడవ విషయం కూడా ప్రార్థనే. ఎందుకు అంటే కనుక కష్టకాలంలో దేవుణ్ణి ప్రార్థించు. రెండవది ఏంటంటే అభివృద్ధి కలిగినప్పుడు కూడా ప్రార్థించు. కష్టాల్లో కృంగిపోకర్లేదు, దేవునికి మొరపెట్టు. అభివృద్ధి వచ్చింది కదా అని సంతోషంలో దేవుని విడిచిపెట్టొద్దు, దేవుని ఇంకా స్తుతించు. మూడవది ఏంటంటే ఆపద లేనప్పుడు కూడా ప్రార్థించడం జరిగినప్పుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకుంటావని ఆయన చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనం ఏంటంటే దేవుని యొక్క శక్తిని మనం ప్రార్థించినప్పుడు మత్తయి సువార్త 20:22 మీరు ప్రార్థన చేయటప్పుడు వేటిని అడుగుతారో వాటిని పొంది ఉన్నామని మీరు నమ్మండి అని చెప్తా ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం మనవి ఆలకించకపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? చాలామంది అడుగుతారు, మేడం నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, మరి అయితే నా జీవితంలో ప్రార్థన సమాధానం ఎందుకు రావటం లేదు అనేది చాలామంది వేసే ప్రశ్న. మరి కొంతమంది అయితే మనం భక్తులను కూడా అడుగుతాం, ఏంటంటే ఏంటండి మీరు నా గురించి ప్రార్థన చేయట్లేదు. మనం చాలాసార్లు మన పాస్టర్ గారిని లేకపోతే మన కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాపరిని మనం నిందేస్తూ ఉంటాం, మీరు కరెక్ట్గా ప్రార్థన చేస్తే నా సమస్యకి సమాధానం రావాలి. ఇది చాలా ఈజీ. ఒకరిని వాళ్ళు మన పక్షంగా మొరపెట్టాలని మనం అనుకోవటం, కానీ మనం ఎందుకు మొరపెట్టాం? కానీ మనం మొరపెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు జరుగుతున్నాయి, కొన్నిసార్లు జరగవు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకు ఏదో ఆరోగ్యం బాగాలేదనుకోండి, దాని గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోతే నేను చాలా నిరాశ చెందుతాను. ఏంటి ప్రభా, నాకు ఈ విషయంలో మీరు సహాయం చేయలేదు అని ఒకలాగా అలిగి కూర్చోవడం, లేకపోతే కాసేపు వేదన, అసంతృప్తి జ్వాలలు మనల్ని కాలుస్తూ ఉంటాయి. కనుక మనం నమ్మాలి, దేవుడు మనకి ఆయన సమయంలో ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు అన్నది నమ్మకాన్ని మనం ఉంచుకోవాలి. ఎందుకంటే we have to remember that God might be working differently or have a greater plan in his mind. ఆయన మన పక్షంగా మనం ఇలా జరగాలని ఉంటే దేవుడు ఇలా చేయొచ్చు. కాబట్టి మనం మన మైండ్ని ఇలా జరగాలి అని మనం ఆలోచించకూడదు. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ కెన్ బి ఏ టైమ్ ఆఫ్ గ్రోత్ డిపెండింగ్ అవర్ ట్రస్ట్ అండ్ పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. మనం ఎంత పట్టుదలతో ఎంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనేది మీద కూడా ఆధారపడుతూ ఉంటుంది. అంతేకాదు మనము దేవుని సమయాన్ని ఆలోచించకుండా మనం అనుకున్న సమయంలో జరగాలని అనుకున్నప్పుడు కూడా మనకి కార్యాలు జరగకపోవచ్చు. దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే గాడ్స్ టైమింగ్. దేవుని యొక్క సమయం మన జీవితంలో జరిగిందా లేదా? ఈజ్ ఇట్ అపాయింటెడ్ టైం ఆర్ నాట్ అవర్ ఓన్ టైం? మన టైం ప్రకారం చేసుకుంటే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న షెడ్యూల్ కోసం అనుకుంటాం. కానీ గాడ్స్ టైమ్ ఈజ్ ఎ రాయల్ టైం. ఆయన చేతిలో నుంచి ఎప్పుడు ఏది ఎలా జరిగితే మన జీవితానికి మేలుకరంగా దీవెనకరంగా ఉంటుందో దేవునికి తెలుసు. కనుక వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ఫర్ హిజ్ ఓన్ టైమ్ టు ఆన్సర్ అవర్ ప్రేయర్స్. రెండవది ఏంటంటే అవర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మనలో సరిపోయేంత విశ్వాసం లేకపోవచ్చు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కనుక మనకు సరి అయినటువంటి ప్రేయర్ విశ్వాసం లేకపోవటం వల్ల కూడా మనం ఏం చేయాలంటే, విశ్వాసం లేకుండా అడిగితే అది గాలిలో మాట్లాడుకున్నట్టే. గాలి మాటలు ఏమి వినబడతాయి, అలాగే ఎలుపు కొట్టుకుపోతాయి. అదే విశ్వాసం లేకుండా అడిగి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. కనుక విశ్వాసం ద్వారా నువ్వు ఏది అడుగుతావో అది పొంది ఉన్నామని నమ్మంటున్నాడు. కానీ మనం అదే నమ్మకం అయితే అడగదు, పెదాలతో మాట్లాడేస్తాము, ఈ లిస్ట్ అడుగుతాము, జరగకపోతే డిసప్పాయింట్ అవుతున్నాం. కనుక వీ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫెయిత్. నా కుమార్తె నమ్మిక ఉంచు చాలు. నీకు నమ్మిక ఉండేలాగా ఆ యొక్క కుమారునికి సేనాదేయం పట్టిన వాడు అడుగుతాడు, అయ్యా నేను నమ్మిక ఉంచుకునేలాగా నన్ను బలపరచమని. కనుక కొన్నిసార్లు మన నమ్మిక చాలకపోతే పరిశుద్ధాత్మని సహాయం అడగాలి, నాకు బలం దయచే నమ్మడానికి. ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచమని దేవుణ్ణి మనం అడగాలి. సో మనకి తగినంత విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా ప్రార్థన చేయడం ద్వారా మన కార్యాలు పొందుకోలేము. మరి మూడవది ఏంటంటే స్పిరిచువల్ హిండ్రెన్సెస్.
మన జీవితంలో డబల్ మైండ్, డ్యూయల్ మైండ్, ద్వంద్వ మనస్తత్వం, మంచిగా బిహేవ్ చేస్తున్నట్టు ఉంటాం కానీ మానసికంగా మరి చాలా చెడ్డ మనసు లోపల ఉంటుంది. రెండవది అంటే హిపోక్రసీ, చెప్పడానికి చూడడానికి చాలా దేవుని బిడ్డల్లాగా చాలామంది కనబడతారు, కానీ నిజం లోపలికి వారి జీవితంలోకి వెళ్ళి చూస్తే ఇంకొక రకమైన జీవితం కనబడుతూ ఉంటుంది. ఇది వేషధారణ అని మనం అంటాం. ఇంకా ఏంటంటే గర్వం, మనకి బయటకేమో ఎంతో చాలా భక్తిలాగా ఉన్న లోపల మన హృదయము మరి గర్వంతో నింపబడింది అనుకోండి, దేవుడికి దృష్టికి మన ప్రార్థన అంగీకరించబడదు. అలాగే మరి మన జీవితంలో ఒక విధమైనటువంటి గొప్ప హంగామా చేస్తూ ఉంటాం. దేవుడు అంతా నా మాట అంటే దేవుడు వినేస్తాడు, నేను ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు అనే హంగామా చేస్తాము. అది కూడా దేవునికి ఇష్టం కాదు. అప్పుడు నీ ప్రార్థనలు అంగీకరించబడవు. ఇంకా ఏంటంటే అన్రైచస్, నీ హృదయంలో దేవుని నీతి కాకుండా నీ సొంత నీతి ఉందనుకో, నేను అబ్బో చాలా స్ట్రిక్ట్ అండి, నేను ఎవరు వాళ్ళకంటే బాగా నీతి నిజాయితీతో బ్రతుకుతాను అని చెప్తూ ఉంటాం. ప్రభువు వారు ఏమడుగుతున్నారంటే, ప్రభువు వారి నీతి ముందు మన నీతి ఎలాంటిదట, మురికి గుడ్డ వంటిదని వాక్యం సెలవిస్తోంది. కనుక మన హృదయంలో అపవిత్రతనంతటినీ మనం ఉంచుకొని మరి చాలా భక్తిగా యాక్షన్ చేసామనుకో, మన ప్రార్థన దేవునికి వినబడదు. కనుక వీ మస్ట్ చెక్ అవర్ హార్ట్స్, మన హృదయంలో ఎలాంటి కుట్రలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి. ఇంకా ఫైనల్గా ఏంటంటే, మనమే నిర్ణయాలు తీసుకుంటానికి ఇష్టపడుతూ ఉంటాం. అంటే సెల్ఫ్ డెసిసివ్గా వెళ్ళిపోతూ ఉంటాం. సమస్య వస్తే మనమే స్పందించి ఏదో చేసేద్దాం అనుకుంటాం. ప్రతి పరిస్థితిని దేవునికి అప్పచెప్పాలి, ప్రతి సమస్యను దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారి, సర్వము ఎరిగినవాడు, సర్వలోకాన్ని సృష్టించినవాడు. నీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా తెలిసిన దేవుడు. ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి నీ యొక్క ఆలోచనకి చాలా తేడా ఉంది. ఇంకేంటంటే అవర్ ఓన్ లిమిటేషన్స్. మన సొంతంగా ఒక పిక్చర్ గీసుకుంటాం. ఎలా అంటే ప్రభువు వారు వేరేగా చేస్తారో ఏంటో మనకు తెలియదు, నేను ఎలా అనుకుంటున్నాను, నాకు ఇలా ఎందుకు జరగట్లేదు, మన సొంతం ఒక మ్యాప్ వేసుకుంటాం అనమాట. ఈ సమస్య చేరాలనుకోండి, ఇలాగైతేనే నాకు సమస్య తీరుతుంది అని మనం అనుకుంటే కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అవ్వదు. దేవుడు వేరేగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చాలామంది ఈ రోజుల్లో కుటుంబాల్లో బిడ్డల వివాహ జీవితాల్లో చాలా తేడాలు కనబడుతున్నాయి. మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేస్తే మన ఇంటికి అల్లుడు వచ్చేస్తాడు, లేకపోతే కోళ్ళు వచ్చేస్తుందని. కానీ దేవుడు వాళ్ళకి ఏదో నేర్పి ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలో, లేకపోతే అలాంటి విషపూరితమైన వ్యక్తులు నీ కుమారుని జీవితంలో ఉండటం దేవునికి ఇష్టం లేదేమో. ఆ విషయాన్ని మనం ఎందుకు ఆలోచించడం లేదు. కనుక దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకోవడంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. దేవుని సంపూర్ణ చిత్తానికి మనం తల వంచుకోవటం లేదు. సో ఆయన ప్లాన్స్ ఎప్పుడు కూడా సుప్రీంగా ఉంటాయి. అంతేకాదు సమ్టైమ్స్ హిజ్ ఆన్సర్ ఈజ్ నో ఆర్ నాట్ ఎట్ ఫర్ రీజన్స్ వీ మే నాట్ ఫుల్లీ అండర్స్టాండ్. కొన్నిసార్లు దేవుడి దగ్గర నుంచి కాదు అనే ఆన్సర్ వస్తూ ఉంటుంది, జరగదు పని అందుకే ప్రభు వారిని మనం ప్రార్థన చేసినప్పుడంట 3 సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చని భక్తులు చెప్తారు. ఒకటి ఏంటంటే ఎస్, రెండవది నో, మూడవది వెయిట్ అపాన్. అంటే నీకు దేవుడు చేయడం ఇష్టమైతే టక్కుమని చేస్తాడు, చేయటం లేదంటే నువ్వు దాన్ని పట్టుకుని ఏలాడటం వల్ల ఉపయోగం లేదు. ఇట్ ఈజ్ నాట్ హిజ్ విల్, ఆయన చిత్తము కాదు. ఇక మూడవది ఏంటంటే కొన్నిసార్లు నీలో నాలో దేవుని యందు లోతైన విశ్వాసం పెరగడానికి, లేదా మన ముందున ఆ యొక్క ఇరుకైన మార్గము సరిగ్గా తయారు చేయబడటానికి, ఆయన శిలువను మోసుకునే రీతిలో మనల్ని చెక్కడానికి ఈ విల్ ఆస్క్ us టు వెయిట్ అపాన్. కొద్ది కాలం వెయిట్ చేయమనేటువంటి సమాధానం కూడా మనకి వస్తూ ఉంటుంది. కనుక మనం ఈరోజు దేవుని యొక్క సమాధానం రాకుండా మనంతటి మనం పెత్తనాలు మన చేతిలో తీసుకోకూడదు. ఉదాహరణకి శారా అబ్రహాం తీసుకున్న వారికి పిల్లలు లేనప్పుడు శారా తన సొంత తెలివి ఉపయోగిస్తూ ఉంది. ప్రభువారు చెప్తున్నాడు, నీకు ఒక సంతానం పుడతాను, వాళ్ళు ఇసుక రేణుకుల వల్లే ఉంటారు, వాళ్ళు మరి ఆకాశమందుల తారల వల్లే ఉంటారు నీ యొక్క జనం అని చెప్పినప్పుడు ఆమె ఏంటంటే తన యొక్క హృదయానికి తనకున్నటువంటి పరిస్థితులు ఊహించుకుని, నా ముసలి వయసులో నాకు ఎవరు తోడుగా ఉంటారు, నన్ను అందరూ కూడా గొడ్రాలంటున్నారు కాబట్టి అని తన దాసురాలని ఇచ్చి పరిస్థితులన్నీ కూడా ఆవిడే రివర్స్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే తన నిర్ణయాన్ని తాను తీసుకొని తన భర్త మీద రుద్దిందో
అప్పుడు మనం చూస్తున్నాం ఆ తగాదా, ఆ కుమారుల మధ్య వచ్చిన తగాదా ఇప్పటిదాకా ఇంకా యూదులు మరి అరబ్బుల మధ్య తగాదాలు ఇంకా మనం నడుస్తూ ఉంది. కనుక ప్రియులారా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని అధికారానికి, సార్వభౌమ అధికారానికి మనం తలవంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అవర్ ఓన్ లిమిటేషన్స్, మనం ఏంటంటే దేవుని ఇలా చేయాలా అలా చేయాలనుకుండా మనం దేవుడు ఆయన చిత్తమేంటో నెరవేర్చాలని అనకుండా ప్రభు ఇలా చేసే అని మనం డైరెక్షన్ కూడా ఆయనకి ఇచ్చేస్తాం. మనం సృజించిన వాడు ఆయన కదా, ఆయనకి మనం ఏం చెప్తాం చెప్పండి. కానీ చాలామంది ప్రార్థనలు చేస్తుంటే ప్రభు నాకు ఇలా చేయొచ్చు కదా, నాకు అలా చేయొచ్చు కదా. మనం నిజమే, వీఆర్ వెరీ హ్యూమన్ వీక్లింగ్స్, చాలా బలహీనలం. అంత మాత్రాన మనం దేవునికి డైరెక్షన్ ఇవ్వకూడదు. ప్రభు నువ్వు ఇలా చేయి అలా చేయనకూడదు. ప్రభు నాకు ఈ పరిస్థితి ఉంది, నీ చిత్తమైతే నా ఈ సమస్యను, ప్రభువారి ప్రార్థన మనం విన్నాం కదా. ఆ గెత్సేమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే గిన్నెను తొలగించమని ఆయన ముందు ప్రార్థన చేశారు. అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరును గాక. ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఎంత వేదనలో ఉన్నాడంటే ఆయన చెమట రక్తంగా మారిపోయినప్పుడు ఆయన తన యొక్క పరలోకపు దూతని ఇచ్చి ఆ ప్రభువు వారిని బలపరిచినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, కొన్నిసార్లు మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు ఎవరొకరి ద్వారా, కొన్నిసార్లు సమాధానం రాదు. అదే చూడండి, ప్రభువు వారు సిలువలో వేలాడుతూ మరి ఆయన తండ్రి కోసం అడుగుతాడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచావని ఆయన అక్రందంతో మాట్లాడుతూ ఉంటాడు. మరి అక్కడికి దేవుడు మళ్ళీ ఏ దూతను పంపలేదు, ఎందుకంటే తన కుమారుడికిని తనకిని ఆయన సంబంధం తెంచేసుకున్నాడు. ఎందుకంటే తన కుమారుడు లోకం యొక్క పాపాన్ని శాపాన్ని మొయ్యాలి. పాపం మెరిగిన యేసు మన కొరకు పాపంగా మారిపోయినప్పుడు ఆ చీకటి అంతా ఆయన మీద ఉన్నప్పుడు పరిశుద్ధుడు అతి పవిత్రుడైనటువంటి దేవునికి ఆ కుమారునితో సంబంధం లేదు కనుక కుమారుడు అడుగుతున్నాడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచావని. కానీ ప్రభువారి దగ్గర సమాధానం రాలేదు కదండి. అంత మాత్రం దేవుడు ఆయన విడిచిపెట్టాడా? కాదు. అంటే కొన్ని పరిస్థితులు అలాగా ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా మన ఇష్టం దేవుని ఇష్టంతో కలిసినప్పుడే కార్యాలు జరుగుతాయి. మనమేమో ఒక ఇష్టాన్ని పెట్టుకొని మనసులో మనం ఇంకొక ఆలోచన పెట్టుకొని దేవుని అడిగి పొందలేదనుకోండి, అది ఇంకెప్పటికి పొందం అంతే. ఎందుకంటే నీ డైరెక్షన్ ఎలా వెళ్తుంది, ప్రభువారి డైరెక్షన్ అట్లా వెళ్తుంది, నీకు అర్థం కాదు. కనుక యూ మస్ట్ అలైన్ విత్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండాలి. కనుక కొన్నిసార్లు ప్రభువారు మనం ఊహించిన రీతిలో ఆన్సర్ ఇవ్వచ్చు, కానీ మనం ఊహించేది ఇలాగే జరగాలన్నాం అనుకోండి, మనం అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు ప్రభువారి వేళ మా ఇంటికి వస్తారు అని నువ్వు ఎంత ఎదురు చూసావు అనుకో, ప్రభువారు రాకపోవచ్చు, ఎవరో పేదవాడు రావచ్చు, లేకపోతే ఒక ఏ దిక్కు మొక్కు లేని ఒక పిల్లలు రావచ్చు. మరి వాళ్ళని చూసి నువ్వు ప్రభువారికి చేసిన మర్యాద చేస్తావా? చెయ్యవు కదా, తోలేస్తావు. అయ్యో నేను దేవుని కోసం ఎదురుతున్నాను, నువ్వు వచ్చావేంటి అని. కానీ దేవుడు ఆ రూపంలో వచ్చాడని నీకు తెలుసా? అది అందుకని దేవుని యొక్క ప్రత్యక్షత మనం ఆలోచించే దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కనుక యూ మైట్ బి ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే వేర్ వీ కుడ్ నాట్ రికగ్నైజ్ ఇట్ ఆర్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. కనుక మనం దేవుని యొక్క చిత్తాన్ని గుర్తు చేసుకోవడం ముఖ్య అవసరం. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, మరి మేడం నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము, మేము క్రైస్తవులంగా బయట కనబడటం లేదు, అందువల్ల దేవుడు మా ప్రార్థన అంగీకరించడం లేదా అని చెప్పి కొంతమంది నాతో అడగటం నాకు అర్థమవుతూ ఉంది. అంటే దేవునితో రక్షణ అనుబంధం ఉన్నప్పటికీ వాస్తవానికి ఆ యొక్క రక్షణలో ఉన్న అనుబంధాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేకపోవచ్చు. అందుకే మత్తయి సువార్తికుడు 7:21 అంటాడు, ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నువ్వు ఏదో నోటితో మాట్లాడితే అవ్వదు, నీ హృదయమందు నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వసించినప్పుడే నువ్వు రక్షింపబడతావు. కనుక పాప క్షమాపణ కోసం మరి ఆయన మీద పూర్తిగా నమ్మకం కలిగి ఉంటే, ప్రభువా మరి నన్ను క్షమించు అని ప్రార్థన, అసుంకరి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. పరిసయుడు హైఫైగా చేసిన ప్రార్థన అంగీకరించబడలేదు. కాబట్టి మనం విశ్వాసముతో దేవుని అడగటం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏంటంటే మరి పాపము స్వీకరించడం ద్వారా మన జీవితంలో ఒక పక్క కనబడకుండా, ఎందుకంటే చాలామంది మనం చేస్తున్న తప్పు ఏంటంటే మన లోపల పాపంతో నింపబడే జీవితం ఎవరికీ తెలియదు.
అంతరంగికంలో జరిగేటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, కక్షలు, కార్పణ్యాలు, అసూయ, లేకపోతే మనకు కలిగేటువంటి ఉద్రేకాలు, బలహీనతలు, ఇవన్నీ కూడా మన రూపం వేరు. అసలు మన నిజమైన కోరికలు అవి పశుపు వాంఛలు కలిగి ఉన్నామా, మంచి వాంఛలు కలిగి ఉన్నామా, ఇవన్నీ కూడా బయట లోకానికి ఎలా చూస్తామంటే చాలా నీతిమంతురాల్లాగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే లోపల పాపాన్ని ఉంచుకున్నాం అనుకోండి, పాపం నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుడిని మనమే ఆలకించడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, పాపం నా హృదయంలో లక్షించిన దేవుడు నా మనవి వినకపోను అని అంటాడు. కనుక మరి ఇంకా విషయం ఏంటంటే, మనం ఇతరులతో తప్పుగా ప్రవర్తించడం, ఇతరులని ఏ విధంగా ఆశపడుతున్నారో వాళ్ళు అనుకున్నది. ఇప్పుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి ఇలా జరగాలని కోరుకుంటాం కదా, కానీ అలా ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడు అతనికి మనం ఎందుకు సాయం చేయం? ఎందుకంటే ఆలోచనలో మనకి కరెక్ట్ కాదనమాట. కనుక మనం చాలాసార్లు గర్వంతో నింపబడి ఉండటం, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే దేవుని క్రమశిక్షణని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువారు ఆగమంటే యు మస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం, ఎందుకంటే ఆయన నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి ఆగమన్నారు. లేదా ఆయన చిత్తము, ఆయన చేయబోతున్న అద్భుతమైన సంకల్పం, ఆ యొక్క అద్భుత కార్యం చాలా గొప్పది చేయబోతూ ఉన్నాడు. అందుకే ముందు ఆయన దగ్గర సమాధానం రాకపోవచ్చు. కాబట్టి మరి హెచ్బి చార్లెస్ జూనియర్ ఏమంటాడంటే, దేవుడు నా జీవితంలో సమాధానం లేక సమాధానం లేని ప్రార్థన ద్వారా చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడైతే నాకు సమాధానం రాలేదో నేను ఇంకా ఎక్కువ కాలం ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చింది. ఉదాహరణకి కానాను స్త్రీ ప్రార్థన మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని దర్శించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ప్రార్థన చేయమంటాడు. కానీ ప్రభువారు ఎప్పుడు తీసుకెళ్లాలో చివరికి అప్పుడే తీసుకెళ్లారు, కానీ ముందుగా ఆయన్ని తీసుకెళ్ళడానికి అవకాశము రాలేదు. కనుక ప్రియులారా, మనం ఏంటంటే ప్రార్థన చేయాలి అంటే కనుక మన యొక్క ప్రార్థనలో ఏంటంటే దేవుని యొక్క గైడెన్స్ని మనం వెతకాలి. తర్వాత మన యొక్క పరిస్థితుల్లో అవి నేర్పుతున్న పాఠాలని మనం సైలెంట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మనం తట్టుకోలేని సమస్య ఉన్నప్పుడు మనకి ప్రార్థనా సహవాసికులు ఉంటారు, ప్రార్థనా పరులు ఉంటారు, వారి యొక్క సహవాసాన్ని మనం నమ్మాలి. మరి మనం ఇంకేంటంటే ప్రభువు వారు మన ప్రార్థనలో మనల్ని ఎక్కువసేపు కనిపెట్టిస్తున్నారంటే మనలో సహనాన్ని, ఆ యొక్క ప్రభువాన్ని వెతకాలనే పట్టుదలని పెంచడానికైనా ప్రయత్నం చేయొచ్చు. అంతేకాదు చాలాసార్లు ప్రభువారు నీకు ఎన్ని చేసినా కూడా ప్రభువారిని ఆ చేసిన వాటి గురించి ఏమో ఎప్పుడు కృతజ్ఞత చెప్పవు. చెయ్యిన వాటి గురించి ఇలా చేయలేదు ప్రభువా, అలా చేయలేదు ప్రభువా అని సరగటం, గొనగటం, ప్రభువారిని నిందించటం, ఇది ఎక్కువ చేస్తాం. మానవులకి ఏంటంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ, పాజిటివ్ యాటిట్యూడ్ తక్కువ. అందువల్ల మనకు కలిగిన దాన్ని బట్టి దేవుని మనం స్తుతించడం అనేది చేయలేకపోతూ ఉంటాం. అందుకే కాకుండా ఒకవేళ జరగలేదు అనుకో, వై డోంట్ యు ప్రే మోర్, ఇంకా పట్టు వదలకుండా ప్రార్థన చెయ్యమని చెప్తా ఉన్నాడు. అందుకే హబక్కుకు ప్రార్థన ప్రభువారు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. బైబిల్లో అబ్రహాం ఎలా ప్రార్థన చేశాడు, మోషే ఎలా ప్రార్థన చేశాడు, యెషయా ఎలా ప్రార్థన చేశాడు, ఇర్మియా ఎలా ప్రార్థన చేశాడు, హబక్కుకు ఎలా ప్రార్థన చేశాడు. మరి ఒకవేళ మనకు సమాధానం లేకపోతే కృతజ్ఞత హృదయాలతో దేవుని ఎలా ఆరాధించాలంటే హబక్కుకు 3:17-18 మనం చూసినప్పుడు ఆయన ఎంతగానో మరి దేవుణ్ణి అడుగుతాడు. అసలు హబక్కుకు మొదటి వచనం చూస్తే, దేవా దేశమంది ఎంత బలాత్కారం జరుగుతుంది, ఏంటి నువ్వు అలా చూస్తూ ఊరుకున్నావు, నీకు బాధ లేదా, నువ్వు దీన్ని ఆలోచించవా, ఏంటి 10 ప్రశ్నలు వేస్తూ ఉంటాడు దేవుణ్ణి. దేవుడు చివరికి తీసుకొస్తాడు, అన్ని సమాధానాలు తీసుకొచ్చి ఆయన సమాధానం ఎలా చేయాలో ఆయన చెప్తూ అనేది మనకు జరుగుతూ ఉంది. కనుక కీర్తనకారుడు కూడా 13వ అధ్యాయము 5-6 చరణాల్లో ఎలాగ మనం కృతజ్ఞత కలిగి ఉండాలో చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే యేసు ప్రభు వారు తన శిష్యులతో భోజనం చేసినప్పుడు కూడా పరలోకపు తండ్రికి కృతజ్ఞత ఎలా చెప్పాడో మనం చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు మనం హబక్కుకు ప్రార్థన మనం గమనించిన, లేకపోతే విలాప వాక్యాలు 3:1-18 చూసినా మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రార్థన ఎలాగా చేయాలి. ఎందుకంటే ప్రే విత్ ప్యాషన్ లైక్ జీసస్. యేసు ప్రభు వారు అన్నిటికీ కూడా మాదిరిగా ఏం తీసుకునేవారు, ప్రార్థనే. ఉదయమైనా ప్రార్థనకి వెళ్ళేవారు, రాత్రి అయినా ఏకాంతంలో ఆరాధన చేస్తూ ఉండేవారు ఆయన. అందుకని
మన ప్రార్థనలు ఎలా చేయాలంటే రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మన సంబంధాన్ని కలిగి ఉండాలి. మరి ప్రతి పరిశుద్ధాత్మేందు మనం ప్రతి అంశాన్ని మనం ఆయన దగ్గర ఉండి ప్రార్థన చేయాలని ఎఫెసీ గ్రంథకర్త 6:18 మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన విజ్ఞాపనం ద్వారా మెలకుగా ఉండండి. ప్రతి పరిశుద్ధాత్మేందు ప్రతి ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు, మెలకుగా ఉండండి అంటున్నాడు. మరి ప్రార్థన గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన 2 ఉపమానాలు మనం చూస్తే లూకా సువార్తికుడు 11-18 అధ్యాయాల్లో మనకు కనబడతా ఉంటుంది. 11వ అధ్యాయం 9లో అడుగుడి మీకు ఇవ్వబడును. అందరికీ చాలా ఈజీగా అందరూ అడుగుతారు, మేడం అడుగు ప్రతి వానికి దేవుడు ఇస్తాడని చెప్పాడు కదా, మరి నేను ఎంతో అడుగుతుంటే సమాధానం. నువ్వు అడగటంలో దాన్ని వెనక ఉన్న అడిగినప్పుడు నీ హృదయంలో నీ మైండ్లో దేవునితో నీకున్న సంబంధాన్ని కూడా నువ్వు పర్స్యూ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక చాలామంది ప్రార్థన అంటే గంటల తరబడి చేసేస్తారు, గట్టిగా చేసేస్తారు, రకరకాల భాషలు వాటి. అవి దేవునికి ఇష్టం కాదని ఆయన మన మత్తయి సువార్తికుడు చెప్తా ఉన్నాడు. వేషధారుల వల్లే మీరు ప్రార్థన చెయ్యొద్దు. విస్తారంగా మాట్లాడటం వల్ల దేవుడు తమ మనవి వింటాడని వారు అనుకుంటున్నారు, కానీ అది జరగదు. కాబట్టి సుదీర్ఘ ప్రార్థనలు కాదు, పట్టుదల ప్రార్థన అంటే విడిచిపెట్టక ప్రార్థించడం. ప్రభు వారి పాద సన్నిధిలో మోకరించి, నేను పాపిని ప్రభు, నాకు ఈ సమస్య ఉంది, దీన్ని ఎలా పరిష్కరించాలో నిశ్చితం అంటే మాకు బయలుపరచమన్నప్పుడు ప్రభు మార్గం ఆటోమేటిక్గా మనకి ఓపెన్ చేయబడుతుంది. మనం ఏంటాం, ప్రభు ఇలా చెయ్యి అలా చెయ్యి, వీఆర్ గివింగ్ డైరెక్షన్స్ టు ద లార్డ్. అందుకే జార్జ్ ముల్లర్ అనే ప్రేయర్ వారియరు ఆయన ఎంతో చేశాట. ఆయన ఏం చేస్తాడంటే, మనం సంతోషం పోయినప్పుడు సాతాను మనల్ని బైబిల్ చదవనివ్వదు అని చెప్తాడు, ప్రార్థింపనీయదు. అంతేకాకుండా ప్రార్థనాత్మ లేకుండా బైబిల్ చదివినా ప్రార్థన చేసినా అదేమి ఉపయోగం కాదు. మనం నిజంగా దేవుని మాట యందు ఆనందించాలంటే మనలో ప్రార్థనా శక్తి ఉండాలి. కనుక ఈ రోజుల్లో మన అందరి జీవితాల్లో లోపంగా ఉన్నది ఏంటంటే ప్రార్థనా శక్తి లేకపోవటం, ప్రార్థన ఆత్మ లేకపోవటం. అందుకే మనం ప్రార్థన ఆత్మ దయచేయమని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఏంటంటే మన సమస్య భారాన్ని దేవునితో పంచుకోవడానికి మనం ప్రయత్నం చేసేంతవరకు మరి ప్రభు వారు ఎలా ప్రార్థన చేశారో మనం అలాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే మనిషికి ఓపికనిస్తుంది, నిరీక్షణ కలిగజేస్తుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి మనల్ని బాధ పెట్టినా అది మనకు తగలనివ్వకుండా దేవుని కృప నిన్ను ఆదుకుంటుంది. అంతేకాదు ప్రార్థన మన ఆత్మీయాన్ని మనోనేత్రాన్ని తెరుస్తుంది. ఎలీషా సేవకులు భయపడతారు. అప్పుడు మనల్ని రాజు సైనికులు వచ్చి మన చుట్టుముట్టేసేలాగా ఉన్నారంటే ఎలీషా అంటాడు గెహజీతో, ఏం భయపడొద్దు, వారికంటే మన పక్షంగా ఉన్నవారు చాలా గొప్పవారు, కళ్ళు తెరిచి చూడు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలు అక్కడ ఆయన ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. 2 రాజులు 6:16-17లో. కాబట్టి మనం ప్రార్థన వినబడాలి అంటే గనక కృతజ్ఞత హృదయం చాలా అవసరం, ఆరాధన హృదయం చాలా అవసరం, దేవుని స్తుతించే హృదయం చాలా అవసరం. ఎప్పుడైతే మనం దేవుని ఎక్కువగా స్తుతిస్తామో అప్పుడు అనంతమైనటువంటి దీవెనలు మన జీవితంలోకి వస్తాయి. మనం ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు దయచేయగలిగిన దేవుడు. కనుక ప్రియులారా, ప్రార్థన చేసినప్పుడు ఆన్సర్ రాలేదని నిరాశ చెందొద్దు, నిర్లిప్తంగా ఉండొద్దు, కార్యాలు కనిపెట్టండి. ఓపికతో ఆయన సన్నిధిలో వేచి చూసినప్పుడు మనం తల్లిని అడుగుతాం, వెంటనే ఇవ్వలేదనుకో మర్చిపోతామా, 10 సార్లు అమ్మని అడుగుతాం అమ్మ అని. అలాగే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, రిక్తులంగా దేని మనసుతో అడిగినప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, ప్రత్యేకమైన సమయంలో మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. మాలో ఉన్న ప్రార్థనాహీనత, శక్తిహీనత, భక్తిహీనత వీటిని తీసి నైనా మీ మీద ఎక్కువ సమయం గడపడానికి మా అందరికీ సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి సోదరుని సోదరులను వారి కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి. ముఖ్యంగా ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వాక్యం వినిచిన ప్రతి కుటుంబాన్ని మెండుగా ఆశీర్వాదాలతో నింపుమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.